ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల స్వరూపం. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. 1982 సంవత్సరంలో గోపారంలో వర్షం లేక కరువు అయ్యింది. అక్కడ పశువులకి మేత నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అట్లాగే మనుషులందరూ కూడా ఇబ్బందిగా ఉంది. అయితే పాలకొండ సుబ్బారెడ్డి బస్సులో వెళ్తూ, స్వామి మీరు శరీరంతో ఉండగా మా బాధలు చెప్పుకుంటే తీర్చారు, ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి స్వామి అని అనుకున్నాడు. ఇక్కడ ప్రజలందరూ వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు, మరి స్వామి మీరు మమ్మల్ని అనుగ్రహించాలి అని పాలకొండ సుబ్బారెడ్డి బస్సులో వెళుతూ అనుకున్నాడు. అప్పుడు భగవాన్ వెంకటేశ్వర వారు అతని యొక్క మనోనేత్రానికి గోచరించి, అయ్యా ఇది లోకం కొరకు కదా కోరిక, ఇది నీ కోసం కాదు కదా ఈ కోరిక, అందుకని 3 రోజుల్లో వర్షం వస్తుందయ్యా అని స్వామివారు సెలవిచ్చారు. అప్పుడు పాలకొండ సుబ్బారెడ్డి గారు బాగా సంతోషించారు. అట్లాగే స్వామివారు చెప్పినట్లుగానే 3వ రోజు వర్షం కురిసింది. ఆ సంవత్సరానికి అంతటికీ అదొకటే వర్షం. ఆ వర్షం పడటం మూలాన ఆ ప్రాంతంలో చెరువుల నిండి కాలువల నిండి పంటలు పండించుకున్నారు. పంటలు బాగా పండి అట్లాగే పశువులకి గడ్డి దొరికింది, నీళ్లు దొరికినాయి. అంటే ఇక్కడ పాలకొండ సుబ్బారెడ్డి గారు తన కోసం కాకుండా తన తోటి వారు అందరూ బాగుండాలని స్వామివారిని మనసులో అనుకున్నారు. అతను అనుకోగానే అతని మనోనేత్రానికి స్వామివారు దర్శనమిచ్చి, అయ్యా ఇది నీ కొరకు కాదు కదా, ఇది లోకం కొరకు కదా. వెంటనే స్వామివారు అతని మనోనేత్రాన్ని గోచరించి 3 రోజులు వర్షం కురుస్తుందయ్యా అని దీవించారు. అప్పుడు పాలకొండ సుబ్బారెడ్డి గారు సంతోషించారు. అట్లాగే పాలకొండ సుబ్బారెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి వారితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నో అనుగ్రహాలు ఉన్నాయి. అట్లాగే ఇవన్నీ ఆయన యొక్క విశ్వాసానికి మూలంగా మనం భావించాలి. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి సూక్తుల్లో ఒక సూక్తి ఉంటుంది, అయ్యో వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అన్నట్టుగా పాలకొండ సుబ్బారెడ్డి గారు అందరి మేలు కోసం, అందరూ బాగు కోసం అడిగారు. కాబట్టి భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు వర్షాన్ని 3 రోజులు కురిపించి, ఆ కురిసిన వర్షం ఆ సంవత్సరానికి అంతటికి ఒకటిగా అయి ఉంది. అట్లాగే చెరువుల నుండి కాలువల నుండి పంటలు పండాయి. అంటే ఇక్కడ ఎవరమైనా భగవంతుడి గురించి, భగవంతుడిని మనం మన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా మనం స్వామివారిని వేడుకుంటే వారందరితో పాటు మన యొక్క సమస్యలు అట్లాగే మన యొక్క అనుగ్రహం కూడా వేగంగా ఉంటుందని ఇక్కడ పాలకొండ సుబ్బారెడ్డి గారికి భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఈ లీల ద్వారా మనకు నిరూపించారు. కాబట్టి అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని అందరం కోరుకుందాం. అట్లాగే స్వామివారి సూక్తుల్లో అయ్యో వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదా మనం ఉండేది అన్నారు. మనం కూడా పాలకొండ సుబ్బారెడ్డిలాగా స్వామివారిని నమ్ముకుని స్వామివారి యొక్క సేవలో తరించి స్వామివారిని నిత్యము ఆరాధించుకుంటూ ఉండాలని కోరుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాల నుండి సంగంజాలమూడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలం గ్రామం ఉంది. ఆ గ్రామంలో శ్రీ భగవాన్ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, హోమం జరుగుతుంది, భజన జరుగుతుంది, అట్లాగే హోమగుండ ప్రదక్షిణ జరుగుతుంది. అట్లాగే
భగవాన్ వెంకటేశ్వర అభయకుంఠంలో శ్రీ జొన్నవాడ కామాక్షమ్మ వారి యొక్క మందిరం ఉంది. అమ్మవారిని దర్శించండి. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ అదనన మీ గంగాధర స్వామి.